Dear students, now we are going to solve the ninth problem in funds flow statement of management accounting. Before starting the problem, I wish to read it. The balance sheets of X Limited as on 1/1/2009 and 31st December 2009 are given below. లయబిలిటీస్ 1/1/2009, 31/12/2009. అలాగే అసెట్స్ 1/1/2009, 31/12/2009. లయబిలిటీస్ ఏంటంటే అప్పుల వైపున షేర్ క్యాపిటల్ వాటా మూలధనం 1,25,000, 1,53,000 ఇచ్చాడు. బ్యాంక్ లోన్, బ్యాంక్ రుణము 40,000, 50,000. లోన్ ఫ్రమ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇతర ద్రవ్య సహాయ సంస్థల నుండి రుణం 25,000 డాష్. క్రెడిటార్స్ 40,000, 44,000. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 1,00,000, 1,20,000. ఇప్పుడు ఆస్తి వైపుకి రండి. క్యాష్ నగదు 10,000, 47,000. డెటార్స్ రుణగ్రస్తులు 30,000, 50,000. స్టాకు సరుకు 35,000, 25,000. మిషనరీ యంత్రాలు 80,000, 55,000. ల్యాండ్ 40,000, 50,000. బిల్డింగ్స్ 35,000, 60,000. గుడ్ విల్ 1,20,000. టోటల్ 3,30,000, 3,67,000 రెండు వైపులా. అదర్ ఇన్ఫర్మేషన్, డివిడెండ్ పెయిడ్ 15,000 డ్యూరింగ్ ది ఇయర్. ఆ సంవత్సరంలో చెల్లించిన డివిడెంట్లు 15,000. 20,000 రూపీస్ వర్త్ ఆఫ్ మిషనరీ సోల్డ్ ఫర్ బుక్ వాల్యూ అంటే 20,000 రూపాయల విలువ గల యంత్రాన్ని పుస్తక విలువకి అమ్మారంటే, అంటే 20,000 ఉంటే 20,000కి అమ్మారనమాట. అంటే లాభానికి అమ్మలేదు, నష్టానికి అమ్మలేదు అనమాట. ప్రిపేర్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయమన్నాడు. లెటర్ స్టార్ట్ ది ప్రాబ్లమ్ని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా స్టేట్మెంట్ షోయింగ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో మార్పులు చూపిన నివేదికను ఫస్ట్ తయారు చేసుకోవాలి. దానికి గాను మనం ఈ స్టేట్మెంట్ని ఇలా డ్రా చేసుకుంటాం. వివరాలు, పర్టికులర్స్ 1/1/2009, 31/12/2009. ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో పెరుగుదల. WC అంటే వర్కింగ్ క్యాపిటల్ అనమాట. డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో తగ్గుదల. ఫస్ట్ ఎప్పట్లాగే కరెంట్ అసెట్స్, ప్రస్తుత ఆస్తులు. ఇందులో క్యాష్ నగదు 10,000, 47,000. డిఫరెన్స్ 37,000 పెరిగింది కాబట్టి పెరుగుదలలో వేసుకున్నాం. డెటార్స్ రుణగ్రస్తులు 30,000, 50,000. 20,000 పెరిగింది కాబట్టి పెరుగుదలలో వేసాం. స్టాక్ సరుకు 35,000, 25,000. 10,000 తగ్గిపోయింది కాబట్టి తగ్గుదలలో వేసుకున్నాం. అప్పుడు ఈ కరెంట్ అసెట్స్ 3 టోటల్ చేస్తే 75,000. ఇటువైపున ముగింపు కరెంట్ అసెట్స్ టోటల్ చేస్తే 1,22,000 వచ్చిందనమాట. టోటల్ కరెంట్ అసెట్స్ మొత్తం ప్రస్తుత ఆస్తులు బ్రాకెట్లో ఏ పెట్టుకుంటాం. రోమన్ నెంబర్ 2 కరెంట్ లైబిలిటీస్, ప్రస్తుత అప్పులు. అందులో రుణదాతలు ఒకటే ఉంది 40,000, 44,000. అదే టోటల్ అవుతుంది 40,000, 44,000. టోటల్ కరెంట్ లైబిలిటీస్ మొత్తం ప్రస్తుత అప్పులు బి పెట్టుకుంటాం. ఇక్కడ ప్రస్తుత అప్పులు 40,000, 44,000 అయింది కదా, పెరిగింది కాబట్టి 4,000 తగ్గుదలలో వేసుకోవాలి. ఇప్పుడు మనం చేయాలంటే వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనము A మైనస్ బి అంటే 75,000 నుంచి 40,000 తీసేస్తే 35,000. 1,22,000 నుంచి 44,000 తీస్తే 78,000. మనకి గత సంవత్సరంలో మనకి 35,000 రూపాయలు మనకి వర్కింగ్ క్యాపిటల్ ఉంటే ఈ సంవత్సరం అది 78,000 అయిందంటే పెరిగింది కాబట్టి ఈ 78,000 ఇక్కడ తీసుకొచ్చి వేసుకుంటాం. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఈజ్ ఈక్వల్ టు 43,000 అయింది. ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో పెరుగుదల. అప్పుడు పెరుగుదల కలుపుతాం 57,000. అదే 57,000 ఇక్కడ వేసి ఈ రెండు కలిపి 14,000ని 57,000 నుంచి డిడక్ట్ చేస్తే 43,000 వచ్చిందన్నమాట. సరిగ్గా మనకి రెండు ఆన్సర్లు కూడా ఈక్వల్ అయిపోతాయి అన్నమాట. నిర్వహణ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో పెరుగుదల టోటల్ వేసుకుంటాం. ఇప్పుడు మిషనరీ అకౌంట్ ఒకటి వేసుకుంటాం. ఆ తర్వాత మిషనరీ కాస్ట్ ఆఫ్ మిషనరీ ఎంత, యంత్రాల విలువ 20,000 ఉంది. దాన్ని ఎంతకు అమ్మాడు, 20,000కి అమ్మాడు కాబట్టి మనకి నో ప్రాఫిట్ నో లాస్, లాభం లేదు నష్టం లేదనమాట. ఒక్కోసారి 20,000 దాన్ని 15,000కి అమ్మేసాం అనుకోండి, 5,000 లాభం వస్తుంది. అలాగే 20,000 దాన్ని 25,000కి అమ్మాం అనుకోండి, అప్పుడు లాభం వస్తుంది. 20,000 దాన్ని 15,000కి అమ్మితే నష్టం వస్తుంది. అలాగే 20,000 దాన్ని 25,000కి అమ్మితే లాభం వస్తుంది. ఇప్పుడు మిషనరీ అకౌంట్ వేసుకుంటాం. ఇందులో 2 తెచ్చి నిల్వ, 2 బ్యాలెన్స్ బ్రాడన్ అని 80,000 వేసుకుంటాం. అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ మనకి 80,000 ఇచ్చాడు.
ఆ తర్వాత 20,000 రూపాయలు మిషనరీ అమ్మేసాం కదా యంత్రాలని, అప్పుడు ఎంట్రీ ఏంటి, క్యాష్ అకౌంట్ రిటార్ టు మిషనరీ అకౌంట్ బై క్యాష్, సేల్ వాల్యూ 20,000 వేసుకుంటాం. క్లోజింగ్ బ్యాలెన్స్ మనకి 55,000 ఇచ్చాడు. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడైతే 80,000 డెబిట్లో వేసామో, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా క్రెడిట్లో బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాసి 55,000 వేసుకుంటాం. అప్పుడు ఈ రెండు కలిపి ఎంత అయింది, 75,000 అయింది. మనకి ప్రారంభంలో యంత్రాల విలువ 80,000 ఉంటే అమ్మింది 20,000, ముగింపుది 55,000 కలిపితే 75,000 అయింది. ఇప్పుడు ఇంకా 5,000 డిఫరెన్స్ ఉంది. 5,000 మనం ఏమనుకోవాలంటే బై డిప్రిషియేషన్, తరుగుదల అని అనుకోవాలి ఎప్పుడు కూడా. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత అడ్జస్టెడ్ P&L అకౌంట్, ఎప్పటిలాగే సర్దుబాటు అయిన లాభనష్టుల ఖాతా. ఇందులో ఎప్పుడు కూడా ప్రారంభపు లాభనష్టుల ఖాతా నిల్వ ఉంటుంది కదా, ప్రారంభపు లాభనష్టుల ఖాతా నిల్వ ₹1,00,000 ఇచ్చాడు. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, ఇది అప్రూవ్ గ్యాప్ కాబట్టి ఎప్పుడు కూడా క్రెడిట్ వైపు వేసుకోవాలి ఓపెనింగ్ బ్యాలెన్స్. ఆస్తులు అయితే ఓపెనింగ్ బ్యాలెన్స్ని డెబిట్లో వేసుకుంటాం. ఆ తర్వాత డిప్రిషియేషన్ వచ్చింది కదా మనకి 5,000, ఆ 5,000 వేసుకుంటాం. ఆ తర్వాత అడ్జస్ట్మెంట్లో మనకి డివిడెండ్స్ ఇచ్చాడు, 15,000 తీసుకుంటాం. ఆ తర్వాత గుడ్ విల్ చూడండి, ఆస్తి వైపున నామమాత్ర పాస్తులు అంటే గుడ్ విల్ కానీ, ప్రాథమిక ఖర్చులు కానీ, వాటా జరిపే డిస్కౌంట్ కానీ తగ్గుదల ఉన్నట్టయితే అది కూడా తీసుకుంటాం, 20,000 డిఫరెన్స్. ఆ తర్వాత బ్యాలెన్స్ క్యారీ డౌన్ టు తేల్చిన నిల్వ అని మనం వేయాలంటే ముగింపు లాభంలో నిల్వ ₹1,20,000 ఇచ్చాడు. ప్రారంభం ఎప్పుడైతే బయలుదేస్తామో ముగింపు ఎప్పుడు కూడా డెబిట్లో వేసుకోవాలి. అప్పుడు టోటల్ చేస్తే 1,60,000. అదే 1,60,000 తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. వేసుకుని బ్యాలెన్స్ తెలిస్తే మనకి సరిగ్గా 60,000 వచ్చింది. దాన్ని ఏమంటారంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, కార్యకలాపాల నుండి నిధులు అంటాం. వచ్చే ఆన్సర్ వచ్చి ఇటే వచ్చింది కాబట్టి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, కార్యకలాపాల నుండి నిధులు. ఒకటి ఇటే వస్తే ఫండ్స్ లాస్ట్ ఇన్ ఆపరేషన్, కార్యకలాపాల వల్ల పోయిన నిధులను రాసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ని, నిధుల ప్రవాహ నివేదికను తయారు చేసుకోవాలి. నిధుల ప్రవాహ నివేదిక, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, నిధుల వనరులు, అమౌంట్. అలాగే అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్, నిధుల వినియోగము, అమౌంట్ రూపాయలు. అంటే మనకి ఏ ఏ మొత్తాల్లో నిధులు వచ్చినాయి, ఆ నిధులను ఏ విధంగా మనం ఖర్చు పెట్టాం అనే దాన్ని మనకి ఈ నిధుల ప్రవాహం తెలియజేస్తారు అనమాట. అప్పులో చూడండి, షేర్ క్యాపిటల్ 1,25,000 1,53,000 అయిందంటే పెరిగింది కాబట్టి, అప్పు పెరిగితే మనకి ఎప్పుడు కూడా క్యాష్ వచ్చినట్లేదు కాబట్టి ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్, జారీ చేసిన వాటా మొత్తంలోనే డిఫరెన్స్ వేసుకోవాలి, ఎప్పుడు కూడా మర్చిపోకండి. ఆ తర్వాత బ్యాంక్ లోన్ కూడా చూడండి, ఇక్కడ 40,000 50,000 అయింది. బ్యాంక్ లోన్, బ్యాంక్ రుణము 10,000 పెరిగింది అనమాట. 40,000 ఉన్న అప్పు 50,000 ఏంటంటే మళ్ళీ అదనంగా 10,000 రూపాయలు మనం అప్పు తీసుకొచ్చామంటే క్యాష్ వచ్చినట్టు లెక్క. ఆ తర్వాత మనకి సేల్ ఆఫ్ మిషనరీ, 20,000 అమ్మేసాం కాబట్టి క్యాష్ టు మిషనరీ కదా, ఆ 20,000 కూడా ఫండ్ వచ్చినట్టు లెక్క అనమాట. ఆ తర్వాత కార్యకలాపాల నుండి నిధులు 60,000 వచ్చింది, అది కూడా డెబిట్లో వేసుకుంటాం. ఇకపోతే లోన్ ఫ్రమ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇతర ద్రవ్య సహాయ సంస్థల నుండి మనకి 25,000 రూపాయలు లోన్ తెచ్చాం. అది మనకి ఇక్కడ రెండో దాంట్లో మనకి ఏముందంటే డాష్ పెట్టేసి, అంటే మనం పే చేసాం అనమాట. అప్పుడు మనం పే చేసాం కాబట్టి క్యాష్ పోతుంది కాబట్టి లోన్ ఫ్రమ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇతర ద్రవ్య సహాయ సంస్థల నుండి రుణం. అప్పులు ఎప్పుడైతే తగ్గిపోయాయో మనకి ఎప్పుడు కూడా క్యాష్ పోతున్నట్టు కాబట్టి మనం ఏం చేయాలంటే అంతకు మేరకు మనం ఫండ్ని వినియోగించేసాం అనమాట. ఆ తర్వాత ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో ఇప్పుడు కూడా పెరుగుదల ఉన్నట్టయితే తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. ఆ తర్వాత ఈ యొక్క మనకి పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ చూడండి, ఆస్తి వైపున ల్యాండ్ 40,000 50,000 ఇచ్చాడు. భూమి ఆస్తి విలువ చూడండి, ప్రారంభంలోనేమో 40,000 ఉంటే ముగింపులో 50,000 ఉంది. అంటే అతను ఎప్పుడైతే ఆస్తి విలువ పెరిగిందో కొనుగోలు చేసుకున్నట్టు లెక్క, డిఫరెన్స్ 10,000 ఇక్కడ వేసుకోవాలి. అలాగే బిల్డింగ్స్ కూడా 35,000 60,000 ఇచ్చాడు. పర్చేజ్ ఆఫ్ బిల్డింగ్స్, భవనాల కొనుగోలు. ఆ తర్వాత డివిడెండ్ చెల్లింపు, ఎప్పుడు కూడా మనం డివిడెండ్లు అనేవి ఎప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ P&L అకౌంట్లో డెబిట్లు వేసుకోవాలి. క్యాష్ పోతుంది కాబట్టి 15,000 ఇటువైపు వినియోగాల వైపు కూడా వేసుకోవాలి. అప్పుడు టోటల్ చేస్తే రెండు వైపులో కూడా ఈక్వల్ అయిపోయింది అనమాట. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. Dear students, now we are going to solve the 10th problem in funds flow statement of management accounting. Before solving the problem, I wish to read it. The balance sheets of Vanamali Limited as on 31st March 2008 and 31st March 2009 are given below. Prepare funds flow statement. Liabilities 31/3/2008, 31/3/2009. అలాగే ఆస్తి వైపు కూడా సేమ్ డేట్స్. అప్పుల వైపున షేర్ క్యాపిటల్, వాటా మూలధనం 1,60,000, 2,20,000. P&L అకౌంట్ 2,50,000, 5,00,000. క్రెడిటార్స్ 30,000, 1,80,000 రుణాలు. ఎక్స్పెన్సెస్ అవుట్ స్టాండింగ్, చెల్లించాల్సిన వ్యయాలు 6,000, 3,000.
డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్స్ కొత్త పాయింట్ చూడండి, ఆస్తుల వైపున 10,000 11,000 ఇచ్చాడు అప్పుల వైపున. బిల్డింగ్స్ 1,10,000 2,18,000. స్టాక్ సరుకు 3,00,000 3,50,000. క్యాష్ అట్ బ్యాంక్ 70,000 80,000. డెటార్స్ 1,62,000 2,54,000. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ 14,000 12,000. టోటల్ 6,56,000 9 14,000. అడిషనల్ ఇన్ఫర్మేషన్ డివిడెండ్స్ ఆఫ్ ₹40,000 వర్ పెయిడ్ డ్యూరింగ్ ది ఇయర్. ఈ సంవత్సరంలో చెల్లించిన డివిడెండ్లు 40,000 రూపాయలు. డ్యూరింగ్ ది ఇయర్ బిల్డింగ్స్ వర్త్ 14,000. డిప్రిషియేషన్ రిటర్న్ ఆఫ్ 1,000 వర్ సోల్డ్ ఫర్ ₹1,200. 14,000 కొన్న భవనాలను ఈ సంవత్సరంలో తరుగుదల ₹1,000 రద్దు చేశారు, 1,200కి అమ్మేశారంట. నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయమని అడుగుతున్నాడు. ఫస్ట్ లెట్ us స్టార్ట్ ది ప్రాబ్లం. ఫస్ట్ స్టేట్మెంట్ షోయింగ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. నిర్వహణ మందులలో మార్పులు చూపు నివేదిక. ఎప్పటిలాగే ఫస్ట్ రామన్ నెంబర్ 1 కరెంట్ అసెట్స్ ప్రస్తుతాస్తులు. సరుకు స్టాకు 3,50,000 50,000 పెరిగింది కాబట్టి పెరుగుదలలో 50,000 వేసుకుంటాం. అలాగే డేటాస్ రుణగ్రస్తులు 1,62,254,000 అయింది, 92,000 పెరిగింది. అలాగే క్యాష్ అట్ బ్యాంక్ రుణాలు 70,000 80,000 అయిందంటే 10,000 పెరిగింది. టోటల్ చేసుకుంటే మనకి టోటల్ కరెంట్ అసెట్స్ మొత్తం ప్రస్తుతప్పులు ఏ అని పెట్టి ఇదేమో 5,32,000 వచ్చింది. 2,00,000 మనకి 2008లో 2009లో 6,54,000 వచ్చినాయి. ఇప్పుడు టోటల్ కరెంట్ లయబిలిటీస్ ప్రస్తుత అప్పులు. ఇందులో మనం ఏంటంటే క్రెడిటార్స్ రుణదాతలు 1,30,000 అంటే తగ్గిపోయింది కాబట్టి పెరుగుదలలో 50,000 చేసాం. అలాగే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ చెల్లించవలసిన ఖర్చులు 6,000 3,000 తగ్గిపోయింది కాబట్టి పెరుగుదలలో 3,000 వేసాం. టోటల్ చేస్తే ఇది 2,36,000 ఇది 2,83,000 వచ్చింది. టోటల్ కరెంట్ లయబిలిటీస్ మొత్తం ప్రస్తుతప్పులు బి అవుతుంది. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనం ఏ మైనస్ బి అంటే 5,32,000 నుంచి 2,36,000 తీస్తే 2,96,000. 6,84,000 నుంచి 1,83,000 తీస్తే 5,00,000 అవుతుంది. అంటే 2008 కంటే 2009లో పెరిగింది కాబట్టి ఎక్కువగా ఉంది కాబట్టి పెరిగినట్టు లెక్క. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదే టోటల్ ఇక్కడ వేసి డిఫరెన్స్ చూస్తే మనకి 2,05,000 వచ్చింది. దాన్ని ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనంలో పెరుగుదల అంటాం. అప్పుడు మనం చెప్తాం పెరుగుదల కూడితే 2,05,000 వచ్చింది. ఆ 2,05,000 ఇక్కడ వేసి ఇక్కడ అమౌంట్లు ఏమి లేవు కాబట్టి అదే 2,05,000 ఇక్కడ వేస్తే మనకి ఈ యొక్క ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనంలో పెరుగుదల రెండు వైపులా కూడా సేమ్ ఆన్సర్ వచ్చిందనమాట. ఇప్పుడు మనకి బ్యాలెన్స్ షీట్లో అప్పుల వైపున భవనాల తరుగుదల ఇచ్చాడు. అడ్జస్ట్మెంట్లో భవనాలకు సంబంధించిన పాయింట్ కూడా ఉంది, తరుగుదలకు సంబంధించిన పాయింట్. ఎప్పుడైతే భవనాలకు సంబంధించిన ఏదైనా ఒక ఆస్తికి సంబంధించిన తరుగుదలను కానీ తరుగుదల మనకి రెండు చోట్ల ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ బ్యాలెన్స్ షీట్లోనూ ఇచ్చి అడ్జస్ట్మెంట్లోనూ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన మనం ఖాతాలని ఓపెన్ చేయాలి. అట్లా ఓపెన్ చేయడానికి ముందు డిప్రియేషనల్ బిల్డింగ్స్ అకౌంట్ భవనాల తరుగుదల ఖాతా ఓపెన్ చేసాం అనుకోండి. తరుగుదల ఎప్పుడు కూడా మనకి ఇక్కడ ఎటైపోయింది అప్పుల వైపు ఉంది. అంచేత బై బ్యాలెన్స్ బ్యాక్డౌన్ 10,000 ఇక్కడ వేసుకోవాలి ప్రారంభ నెలవని. ఆ తర్వాత లాస్ట్ పాయింట్ చూడండి 14,000 కొన్న భవనాలు ఈ సంవత్సరంలో తరుగుదల ₹1,000 రద్దు చేశారట, 1,200కి అమ్మారట. ఈ తరుగుదలను తరుగుదలకు చిట్టాపద్దు ఏంటంటే మనకి తరుగుదల కథ రేటాటు భవనాల కథ. ఎప్పుడు కూడా తరుగుదల కథ రేటాటు ఆస్తి కథ కాబట్టి మనకి భవనాల కథ అని ₹1,000 ఇక్కడ వేసుకుంటాం. ఆ తర్వాత ముగింపు భవనాలు ఉన్నాయి కదా, బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చినవి అని ముగింపు తరుగుదల తీసుకొచ్చి డెబిట్లో వేసుకుని అప్పుడు బ్యాలెన్స్ అయితే 12,000 వచ్చింది. ఆ 12,000 ఇక్కడ వేసి డిఫరెన్స్ చూస్తే 2,000 వచ్చింది. ఆ 2,000 మనం ఏం చేయాలంటే అడ్జస్టెడ్ P&L అకౌంట్ బ్యాలెన్సింగ్ సర్దుబాటు అనే లాభనష్ట కథ. అంటే ఈ సంవత్సరం లాభనష్ట కథకు ఛార్జ్ చేయాల్సిన తరుగుదల ఎంత అంటే 2,000 అనమాట. సర్దుబాటు కథలు తరుగుదల కింద ఈ 2,000 డెబిట్ సైడ్ చూపించాలి. ఆ తర్వాత మనం ఏంటంటే భవనాల ఖాతా వేసుకుంటాం. భవనాల ఖాతాలో మనం ఏం చేయాలంటే ఖాతా వేయడానికి ముందు చిన్న వర్కింగ్ నోట్ చేసుకోవాలి. ఎంత కాస్ట్ ఆఫ్ బిల్డింగ్స్ మనకి 14,000 వచ్చాడు అడ్జస్ట్మెంట్లో. దాని మీద ₹1,000 తరుగుదల తీసేసారంటే అప్పుడు మన దగ్గర ఎంత ఉండాలి, భవనాలు 13,000 ఉండాలి. దాన్ని మనం 1,200కి అమ్మేసాం. అంటే ఎంత నష్టపోయాం, 11,800 లాస్ ఆన్ సేల్ ఆఫ్ బిల్డింగ్స్. అప్పుడు భవనాల ఖాతా ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసి బ్యాలెన్స్ బ్రాక్డౌన్ తెచ్చిన నిల్వ 1,10,000 బై తరుగుదల ఇక్కడ వేసాం కదా ₹1,000 అది ఇక్కడ వేసుకుంటాం. అలాగే భవనాలు 1,200కి అమ్మేసుకున్నాం కదా, నామితే క్యాష్ అకౌంట్ అంటే భవనాల అకౌంట్ కదా అంటే బై క్యాష్. అలాగే భవనాల అమ్మకంపై నష్టం 11,800 వేసుకుంటాం.
ఆ తర్వాత క్లోజింగ్ బిల్డింగ్స్ వాల్యూ 2,18,000 ఇచ్చాడు. ఓపెనింగ్ ఎప్పుడైతే డెబిట్లో వేసుకున్నామో ఆస్తి కాబట్టి క్లోజింగ్ ఇప్పుడు కూడా బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చినవి అని ఈ 2,18,000 క్రెడిట్ సైడ్ వేసి అప్పుడు టోటల్ చేసుకుంటాం. 2,32,000 వచ్చింది. అదే ఇక్కడ వేసి డిఫరెన్స్ చూస్తే మనకి 2,22,000 వచ్చింది. 1,22,000 ఎప్పుడైతే ఇటేపు వచ్చిందో టు క్యాష్ నగదు కొనుగోలు కింద లెక్క అనమాట. ఎప్పుడైతే మనకి డెబిట్ సైడ్ క్యాష్ వచ్చిందో మనకి బిల్డింగ్స్ అకౌంట్ ఎట్ టు క్యాష్ అకౌంట్ అనమాట. బిల్డింగ్స్ టు క్యాష్ కాబట్టి దీన్ని మనం ఏం చెప్తామంటే మళ్ళీ ఎఫ్ఎఫ్ఎస్లో ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో వినియోగాల వైపు కూడా చూపిస్తాం. ఇప్పుడు మనం ఎడిషన్ P&L అకౌంట్ వేసుకుంటాం. ఎప్పటిలాగే ఓపెనింగ్ బ్యాలెన్స్ 2,50,000 ఇచ్చాడు. బై తెచ్చిన నిల్వ బై బ్యాలెన్స్ ప్రకటన. ఆ తర్వాత ప్రాథమికతలు చూడండి, 14,000 12,000 ఇచ్చాడు. 2,000 తగ్గిపోయింది. నామమాత్ర పత్రం తగ్గుదల ఉంటే డెబిట్లో వేసుకోవాలి. అలాగే తరుగుదల ఈ సంవత్సరం తరుగుదల వేసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి ఈ తరుగుదల కథ చూసారా, ఆ వాల్యూ తీసుకోవాలి. ఆ తర్వాత డివిడెండ్లు మనకి అడ్జస్ట్మెంట్లో 40,000 ఇచ్చాడు. ఆ డివిడెండ్లు ఎక్కడ వేసుకోవాలి, ఎఫ్ఎఫ్ఎస్లో ఇప్పుడు కూడా వినియోగాల వైపు కూడా ఉంటాయి. ఆ తర్వాత మనకి లాస్ ఆన్ సేల్ ఆఫ్ బిల్డింగ్స్ భవనాల అమ్మకంపై నష్టం డెబిట్లో వేసుకోవాలి. అలాగే ముగింపు మనకి లాభంతో నిల్వ ఇచ్చాడు. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చిన 5 లక్షలు టేప్ వేసి మనం టోటల్ చేస్తే 5,55,800 వచ్చింది. అదే వాల్యూని ఇక్కడ వేసి ఈ వాల్యూ తీసేస్తే 3,05,800 వచ్చింది. దాన్ని ఏమంటారంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, కార్యకలాపాల నుండి నిధులు. మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. ఇందులో ఏం చేయాలంటే ఆస్తుల మీద తరుగుదల కానీ ఆస్తుల అమ్మకాల నష్టాలు, డివిడెండ్లు, నెక్స్ట్ నామమాత్ర ఖర్చులు నామాస్త్ర ఆస్తుల యొక్క తగ్గుదల అవన్నీ డెబిట్లో వేసుకుంటాం. బ్యాలెన్సింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, కార్యకలాపాల నుండి నిధులు అవుతుంది అనమాట. అప్పుడు నిధుల ప్రవాహ నివేదిక తయారు చేసుకుంటాం. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ నిధుల వనరులు, అలాగే అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్ నిధుల వినియోగాలు. ఇందులో ఫస్ట్ మనకి అప్పులు చూడండి ఒకసారి. షేర్ క్యాపిటల్ 1,60,000, 2,20,000 ఇచ్చాడు. డిఫరెన్స్ 60,000. ఇష్యూ ఆఫ్ షేర్ క్యాపిటల్ ఎప్పుడైనా సరే అప్పు పెరిగిపోయిందంటే మనకి ఫండ్ వచ్చినట్టు లెక్క. అంచేత 60,000 డిఫరెన్స్ ఇటీ వేసుకోవాలి. అట్లాగే మనకి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, కార్యకలాపాల నుండి నిధులు 3,05,800 వచ్చింది. ఆ తర్వాత ₹1,200 భవనాన్ని మనం అమ్మేసాం, క్యాష్ వచ్చింది. క్యాష్ టు బిల్డింగ్స్ కదా మనకి ఆ క్యాష్ భవనాల అమ్మకం కూడా 1,200 టైప్ వేసుకుంటాం. ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ వచ్చింది కదా, నిర్వహణ అమ్మకాల పెరుగుదల 2,05,000. ఆ తర్వాత భవనాల కొనుగోలు 1,22,000. అమ్మిందేమో ఇప్పుడు కూడా 1,200 ఎట్టేపు వేసాం. ఇటేపు ఫండ్స్ మనం సోర్సెస్ సైడ్ వేసాం. నెక్స్ట్ ఏమో కొనుగోలు ఇప్పుడు కూడా అప్లికేషన్ సైడ్ వేసుకోవాలి. ఆ తర్వాత డివిడెండ్స్ పెయిడ్, చెల్లించిన డివిడెండ్లు 40,000 ఇచ్చాడు కదా, అది ఎప్పుడు కూడా అడిషన్ P&L అకౌంట్లో డెబిషన్ వేసుకోవాలి. ఇక టేపు ఎప్పుడు కూడా వినియోగాల వైపు కూడా వేసుకుంటాం. అప్పుడు టోటల్ చేస్తే రెండు వైపులా కూడా 3,67,000తో టాలీ అయిపోయింది. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.